హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. టమాటా సాస్ లేకపోయినా ఒట్టి ఫ్రైయే తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కదండి. ఈ వర్షాలకి వేడిగా ఇలా గోబీ ఫ్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా గోబీ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి గోరువెచ్చని నీళ్ళల్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. అలా గోరువెచ్చని నీళ్ళల్లో కడగడం వల్ల ఈ గోబీలో చిన్న పచ్చ పురుగులు ఉంటాయండి, అవేమన్నా ఉంటే చనిపోతాయి. కాబట్టి గోరువెచ్చని నీళ్ళల్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు, ఒక అర స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడకకూడదండి. ఈ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు ఉడికితే చాలు. 1 పొంగు వస్తే చాలండి. మరి మెత్తగా ఉడికిపోతే ఫ్రైకి బాగుండవు. కాబట్టి 1 పొంగు వచ్చేంత వరకు ఉడికితే చాలు. చూసారు కదా, 1 నిమిషం తర్వాత ఈ ముక్కలు అనేది కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి వీటన్నిటిని ఒక జల్లి గిన్నెలోకి వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. ఈ ముక్కల్లో వాటర్ అనేది ఉండకూడదు. కాబట్టి అన్నిటినీ ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. అలా పెట్టుకోవడం వల్ల వీటిల్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా, అదే కప్పుతో అరకప్పు కార్న్ఫ్లోరు, తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక అర స్పూన్ వేసాను. తర్వాత వచ్చేసి 1.5 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్రై మంచి కలర్ వస్తాయండి. తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొంతమంది గోబీ కలర్ రావడానికి ఫుడ్ కలర్ కలుపుకుంటారండి. అది కలుపుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు. కాబట్టి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి, మంచి కలర్ వస్తాయి. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోండి. తర్వాత 1 అర స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోస్తూ ఈ పిండి మరీ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పిండిలో నీళ్లు పోసే ముందు ఈ విధంగా పిండి కలుపుకోవడం వల్ల ఇందులో ఉప్పు కారం అనేది బాగా కలుస్తాయి. ఇలా అంతా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోస్తూ మరీ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా మనం మిరపకాయ బజ్జీలకి, అరటికాయ బజ్జీలకి శనగపిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసి కలిపామనుకోండి పిండి లూజ్ అయిపోవచ్చు. కాబట్టి కొంచెం నీళ్లు పోస్తూ బజ్జీల పిండి ఎలా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం చూడండి, ఈ గోబీ తీసుకొని మనం మిరపకాయ బజ్జీలు పిండిలో అద్ది ఆయిల్లో వేస్తాం చూడండి, అదే విధంగా అద్దైనా వేసుకోండి. లేదా గోబీ మొత్తం పిండిలో వేసి ఈ పిండి అనేది గోబీలకు అంటుకునేలాగా బాగా కలుపుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు 2 విధాలుగా ఎలా కాల్చుకోవాలనేది చూపిస్తాను. ముందుగా బజ్జీలు ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా చూపిస్తాను. దీనికోసమని స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత ఒక్కొక్క ముక్కని పిండిలో మనము అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీని ఏ విధంగా ముంచి ఆయిల్లో వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి. ఇవి చూడటానికి చిన్న మిరపకాయ బజ్జీ లాగానే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క గోబీ ముక్కని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకొని 1 నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా 1 నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు నచ్చితే ఇలాగైనా కాల్చుకోండి. లేదా పిండి కలిపిన తర్వాత అందులో ఈ గోబీ ముక్కలన్నీ వేసి ఈ పిండి ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకొని తర్వాత ఒక్కొక్క ముక్కగా ఆయిల్లో వేసైనా కాల్చుకోండి. చూసారు కదా, ఈ ఫ్రై బాగా వేగింది. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. ఇవి పప్పు అన్నం, రసమన్నంలోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి. అలా అన్నంలోకే కాదు, వర్షం వచ్చినప్పుడు ఇలా వేడిగా కాల్చి మీ పిల్లలకి లేదా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక పద్ధతిలో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా గోబీ అంతా పిండిలో వేసి ఈ పిండి గోబీకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా ఒక్కొక్క ముక్కను తీసి ఆయిల్లో వేసుకోండి. ఇలా అయితే గోబీ ముక్కలకి ఎక్కువ పిండి పట్టదండి, లైట్గా పడుతుంది. నేను ఫస్ట్లో చూపించిన విధంగా వేసుకున్నారంటే అరటికాయ బజ్జీకి, మిరపకాయ బజ్జీకి పిండి ఎలా అంటుకో ఉంటుందో ఆ విధంగా మందంగా ఉంటుంది. ఇలా వేసుకున్న ఫ్రై అయితే ఎక్కువగా పిండి ముక్కలకు అంటుకోదండి, లైట్గా ఉంటుంది. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత
1 నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇందులో మనము ఫుడ్ కలర్ వేయలేదండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాము. దానివల్లే ఈ గోబీ ఫ్రై మంచి కలర్ వచ్చేసింది. చూడటానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ ఫ్రై కూడా బాగా కాలింది. దీన్ని కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, గోబీ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ విధంగా వేడివేడిగా గోబీతో ఫ్రై చేసి టమోటా సాస్తో మీ పిల్లలకి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై టమోటా సాస్తోనే కాదండి, అన్నంలో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ గోబీ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.